నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి వక్రించి సంచారం ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు వృషభంలో సంచారం. ఇక కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషరాశిలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు మిథునంలో, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడు ఈ ఒక జూలై 11వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు. అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం. ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది, శుక్ర మౌఢ్యమి. సో ఇక మీద ఉదయిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో శుక్రుడు అస్తంగతం అంటే శుక్ర మౌఢ్యమి జరిగేటప్పుడు, గురు మౌఢ్యమి జరిగేటప్పుడు శుభకార్యాలని చేసుకోరాదు. అందులోన పెళ్లి కావచ్చు, గృహ ప్రవేశం కావచ్చు, ఇలా శుభకార్యాలకి నిషిద్ధమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి, పెళ్లి విషయంలో, ఒక ఇంటికి సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరూ ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు. సో ఈ ఒక మాసం జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు. బుధుడు జూలై 18వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి, అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు పడుతున్నారు, అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం. ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి, చంద్రమహాదశ బుధ భుక్తి, చంద్రమహాదశ కుజ భుక్తి, ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైఫ్ అనేది చాలా బాగా వెళ్తూ ఉంటుంది. ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో, ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా. సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల, ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని. సో ఇలా దశాభుక్తులు బాలేదు, గోచారంలో గురుబలం లేదు, శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో అపకీర్తి కావచ్చు, మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు, కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు. ఇలా ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి. మనమే స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారాలు వస్తాయి. చాలా ఉన్నాయి, దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి. మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్‌కు వెళ్ళా, ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి. ఇప్పుడు ఒక దశాభుక్తి జరుగుతుంది. ఆ దశాభుక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం. ఆ దశాభుక్తి బాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు, పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలామంది చెప్తూ ఉంటారు, సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను, ఈ పూజలు చేపించాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గరికి చేపించాను అని. బట్ మాకు తగ్గలేదు.
అంటే కొన్ని మీ జాతకంలో కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయి, ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు. ఇక సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి అని తెలుసుకున్నట్లు గనక అయితే, సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా రవి యొక్క పూర్ణ శుభ ఫలితాలు మీరు అందుకుంటున్నారు. అది జులై 16వ తేదీ వరకు మాత్రమే. తర్వాత మనకి దశమ స్థానంలో ఉంటున్న కుజ మరియు గురువు. అంటే దశమ స్థానంలో మనకి ఈ యొక్క గురుబలము దశమానికి గురువు వచ్చినప్పుడు గురుబలం ఉండదు. కుజుడు కూడా దశమానికి వచ్చినప్పుడు అంతగా బాగుండదు. అయితే ఇక్కడ ముఖ్యంగా చతుర్థాన్ని చూస్తున్నారు. వృశ్చిక రాశిని చూస్తున్నారు. సో తన ఒక స్వక్షేత్రాన్ని కుజుడు చూసుకుంటున్నాడు. సో కుజుడు కూడా అర్ధశుభుడనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి జులై 16వ తేదీ వరకు సూర్యుడు శుభ ఫలితాలు ఇస్తున్నారు. కాస్త కుజుడు శుభ ఫలితాలు ఇస్తున్నారు. కాస్త బుధుడు కూడా శుభ ఫలితాలు ఇస్తున్నారు. తర్వాత శని కూడా వక్రించారు కాబట్టి ఆయన కూడా కాస్త శుభ ఫలితాలు ఇస్తున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి జులై 16వ తేదీ వరకు మీకంటూ ఒక పేరు లాంటిది, గుర్తింపు లాంటిది రావడానికి అవకాశాలుంటాయి. ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులుండవు. అయితే ఖర్చులు కూడా దానికి రెట్టింపు ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు ₹100 వచ్చింది అంటే, సో ఈరోజే ₹150 కావాల్సి ఉంటుంది. అంటే ₹50 ఎక్కువ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్ మనకి సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆర్థికపరమైన అంశాలలో ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్‌కమ్ ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన అన్నింటా కూడా ఆటంకాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అపవాదాలు వచ్చే సూచనలు కూడా మనకి జులై 16వ తేదీ తర్వాత వస్తాయని చెప్పుకోవచ్చు. జులై 16వ తేదీ వరకు ఉద్యోగంలో ఎవరైనా ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో ఒక ఇంక్రిమెంట్ కావాలనుకున్నా, ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి రావాలనుకున్నా కూడా జులై 16వ తేదీ వరకు మాత్రమే ఇలాంటి సిట్యుయేషన్ ఉంటుంది. జులై 16వ తేదీ తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు, మీ మీద కొంచెం అపవాదం లాంటిది రావడం లాంటిది, ఒక పని చేసే చోటు స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడం లాంటిది, దేహానికి శారీరక ఒక విషయంలో శరీరానికి ఆయాసం లాంటిది, ఇలా కొంచెం నెగెటివ్‌గా ఫలితాలు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. లేదంటే కొద్దిగా ప్రమాదాలు తప్పవని చెప్పుకోవచ్చు. అయితే సప్తమ స్థానంలో ఉంటున్న వక్రించిన శని వల్ల ఇన్ని రోజులు భార్యాభర్తల మధ్య ఏదైనా మీకు రిలేషన్‌షిప్ వైస్ మీకు ఇబ్బందులు ఉన్నట్లయితే అవి ఇప్పుడు సెట్ చేసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. కాస్త మంచి ఫలితాలు శని ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నేను కుటుంబంలో ఇబ్బందులని చెప్పాను. తర్వాత ఆర్థికపరమైన విషయంలో ఇబ్బందులని చెప్పాను. అంటే సూర్యుడు వ్యయానికొచ్చినప్పుడు, రాశాధిపతి వ్యయస్థానికొచ్చినప్పుడు ఇక్కడ కాస్త అలాంటి సిట్యుయేషన్ నిర్మాణం అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. శని బాగున్నాడు కాస్త, కుజుడు కూడా కాస్త బాగున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది నుంచి బయటపడుతుంటారని చెప్పుకోవచ్చు. మొత్తానికి సింహరాశి వాళ్ళకి జులై 16వ తేదీ వరకు కాస్త యోగదాయకంగా ఉంటుంది. జులై 16వ తేదీ తర్వాత మనకి కాస్త ఇబ్బందులు వస్తూ ఉంటాయనే చెప్పుకోవచ్చు. మొత్తానికి సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటిది, తర్వాత ఈశ్వరుడికి ఎల్లప్పుడూ అభిషేకాలు లాంటివి చేయించుకోవడం ద్వారా, మరియు ఈ యొక్క అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి దుర్గా అమ్మవారిని మీరు సందర్శనం చేసుకోవడము, శుక్రవారం రాహుకాలంలో, ఆదివారం రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా, నల్ల మినుములని నీళ్ళలో నానబెట్టేసి కేజింబావు శనివారం రాహుకాలంలో బెల్లం కలిపి ఆవులకి తినిపించడానికి ప్రయత్నం చేసినట్లు కనుకైతే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.